గఫూర్ గారు వైసీపీ హయాంలో గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. అలాగే సిట్ విచారణ కూడా జరిపింది. సిట్ విచారణలో మిథున్ రెడ్డిని, కేసిరెడ్డిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని, బాలాజీ గోవిందప్పని వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఇప్పటికే సిట్. అసలు వైసీపీ ఏమో గత 5 ఏళ్లలో ఏ స్కామ్ జరగలేదు, ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు ఏంటి లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా మీరేమనుకుంటున్నారు? జరగలేదు అని మీరంత కాన్ఫిడెన్స్గా చెప్పినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎవడైనా తప్పు చేస్తేనే భయపడేది, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది. అందుకని ఏంటంటే మీరు జరగలేదు అన్నప్పుడు సిట్టు విచారణ చేసుకొనివ్వండి, సహకరించండి, పోయి వాళ్ళకి సహకరించండి. మీకు 7 చోట్ల సోదాల్లో మీరు 7 అపార్ట్మెంట్లో మీరు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టారు, దుబాయ్కి షెల్ కంపెనీల ద్వారా ఎట్లా పంపించారు, ఆ దుబాయ్ ప్లాట్ ఓనరు కూడా శ్రావణ్ రావుని కూడా నిన్న విచారించారు. అతను చెప్పారు, తెలుగువారని నేను రానిచ్చాను సార్, నాకేం సంబంధం లేదు, అప్పట్లో వీళ్ళు మద్యం కేసులో నిందితులో కారో నాకు తెలియదు, ఆ కేసు తాలూకా నాకు సంబంధం లేదని నిన్న సిట్టు విచారణలో శ్రావణ్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు. బాగానే ఉంది. మరి ఈ 3,500 కోట్ల డబ్బులు మీరు డిస్టిలరీల నుంచి ఏ లిక్కర్ సప్లై చేయాలి, ఏ లిక్కర్కి ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి, ఎక్కువ పర్మిట్ ఎంతకి ఇవ్వాలి, ఒక బాక్స్కి వచ్చి 700 రూపాయల చొప్పున మీరు తీసుకొని 1,00,000 కోట్లు 1,00,000 బాక్సులు అమ్మారు మీరు పెట్టిన బ్రాండ్లు. మరి దీంట్లో స్కామ్ జరగలేదు అన్నప్పుడు మీరు భయం ఎందుకు? దానికి సహకరించండి. ప్రజలకే తెలుసుదిగా ఏ స్కామ్ జరగనప్పుడు వాళ్ళే ఎదిరించారు, వాళ్ళు తప్పు చేస్తుంటే భయపడేవాళ్ళుగా అంటారు. మీరు గమనించారో లేదో, ఇంతకుముందు ఏదైనా కేసుల్లో ఎవరైనా బయట జైలుకి కానీ ఎక్కడికన్నా పోలీస్ అధికారుల పర్యవేక్షణలో కానీ ఉండాలంటే వెళ్ళేవాళ్ళు, పర్యవేక్షించేవాళ్ళు, జైల్లో బెయిల్ లేకుండా కోర్టు సబ్మిట్ చేసే సబ్ జైలుకి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే సబ్ జైలుకి వెళ్ళిన ప్రతి ఎంప్లాయ్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, వ్యాపారస్తులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఈవెన్ ఎంపీ కానీ, వీళ్ళు ఇంట్లో అనుభవించే అనుభవాలు, ఇంట్లో అనుభవించే సౌకర్యాలు మొత్తం జైళ్లలో కావాలి మాకు, నేను వంట చేసుకుంటా నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి రాజకేశిరెడ్డి మాట్లాడదాం. ఆయన చెఫ్ కాదు కదా, చెఫ్ అయితే పలానా రెస్టారెంట్లో మంచి చెఫ్ అండి, ఆయన వంట చేసుకుంటాడు, ఆయన బ్రహ్మాండం చేస్తాడు, 10 మంది ఖైదీలకు కూడా పెడతాడండి అని మీరు చెప్పవచ్చు. చెఫ్ కాదు, అతను మంచి బిజినెస్ మ్యాను, మంచి మైండ్ సెట్ గలవాడు, రూపాయిని 1,00,000 రూపాయలు ఎట్లా చేయాలో తెలిసిన తెలియగలవాడు. ఎకరానికి వచ్చేసేసి 4 లక్షల ఆదాయం వస్తుందని చెప్పి కేసీఆర్ గారు వ్యవసాయ భూమి ఉంది కదండి, ఆయన చెప్పినట్టు ఈయన కూడా కసిరెడ్డి గారు కూడా చెఫ్ కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సకల సౌకర్యాలు కావాలంటారు, టేబుళ్ళు, కుర్చీలు, చదువుకోవడం పుస్తకాలు, పర్ డే పేపరు, ఒక సహాయకుడు. ఇక అది జైలు జీవితం లేకపోతే ఏదైనా గెస్ట్ హౌస్లో తీసుకుని వెళ్తున్నారో తెలియట్లేదు. మరి కేవలం ఒక ఎంపీ హోదా గల వ్యక్తికే ఇన్ని సౌకర్యాలు కల్పించినప్పుడు 40 సంవత్సరాలు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన ఒక వ్యక్తికి కనీసం కూర్చోవడానికి ఒక కుర్చీ ఇచ్చి నేల మీద కూర్చొని భోజనం చేసే పరిస్థితి, బకెట్ ఇచ్చారే కానీ ఒక్క చిన్న టబ్బు కూడా ఇవ్వకుండా మామూలు బాత్రూములు ఇచ్చి, అతను ఏ రోజు నేను ఇంత వయసున్న వ్యక్తిని, ఇన్ని సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తిని, నాకు సౌకర్యాలు కల్పించండి అని చెప్పి ఏమీ పెట్టుకోలేదు అతను. మరి వీళ్ళందరికీ ఎందుకు సుఖాలకు అలవాటు పడ్డారు సార్? మెయిన్ ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడ్డారు. గవర్నమెంట్ చేతిలో ఉంది, ఎలా సంపాదించాలో తెలిసి చెప్పగలిగిన నేర్పరులు ఉన్నారు. ఏది సైబర్ క్రైమ్లో ఉంటారు చూడండి, ఒక వ్యక్తి డేటా సేకరించి అతని బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఎట్టా తీయని సైబర్ క్రైమ్ అంటారు అనుకుంటా దాన్ని, అదేనా? సైబర్ క్రైమ్లో మంచి మేధావులు ఉంటారు. అట్లాగే బిజినెస్లో రూపాయి నుంచి 1,00,000, ₹1 పెట్టుబడి పెట్టి 1,00,000 రూపాయలు లేదా అధికారాన్ని అడ్డం పెట్టి ఎట్లా సంపాదించాలి అనే దాంట్లో సలహాలు ఇచ్చేవాళ్ళు సలహాదారులు 70 మంది ఉన్నారు జగన్ బాబుకి. ఈ 70 మందిలో వీళ్ళలో ఏదైనా మంచి క్రిమినల్ మైండ్ ఉన్నోళ్ళో లేకపోతే జగన్ బాబుకే మైండ్ ఉందో ఏమీ తెలియదు, కానీ మొత్తానికి మంచి సలహాలు ఇచ్చేసేసి ₹1 కూడా ఆధారం లేకుండా ఏది ఎక్కడ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి 7 చోట్ల అపార్ట్మెంట్లు తీసుకున్నారు వీళ్ళు. 7 చోట్ల సిట్ మొత్తం విచారించింది, కన్ఫామ్ చేసుకున్నారు. మరి ఇవన్నీ చేసిన వాళ్ళు అమాయకులు. ఎందుకు 7 డెన్లు ఏర్పాటు చేసుకున్నారు? హైదరాబాదు 6, గుంటూరులో 1. ఎందుకు అసలు ఈ డెన్లు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే ఏం చెప్తారు? మనీ ట్రాన్స్ఫర్ కోసం అండి. ఎలా చేసేది ఉంది, వీళ్ళు డబ్బులు ఏంటంటే ఒక చోట ఉందనుకోండి, దానికి తోడు ఇప్పుడు ఏదో సినిమాలో చూసారా, మన కల్కిలో ఏదో స్టాంప్ ఉంటే లారీలు ఆపరు, సలార్ అనుకుంటా, సలార్ సినిమా అంట, కల్కి కాదు సలార్, పొరపాటున అదే. దాంట్లో లారీ మీద ఒక స్టాంప్ ఉందనుకోండి, చెక్ పోస్టులు కానీ పోలీసులు కానీ గత ఉనిగిపోతుంటారు.
అట్లాగా జగన్ బాబుది కూడా ఒక స్టాంప్ ఉంది. వెనక కొట్టాలో చెయ్యి ముందు కొట్టాలో తెలియదు, కానీ మొత్తానికి ఆ స్టాంపు చూస్తే ఏపీ రాష్ట్రంలో మొత్తంలో ఎక్కడ ఆ వెహికల్స్ ఆపరు, ఇంకా దారిస్తారు. అంబులెన్స్కి 108కి వీటికి దారిస్తారు చూడండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాటికి అట్లా దారిస్తారు. వీళ్ళు ఆ డబ్బును చక్కగా విదేశాలకు పంపించుకొని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాటిల్లో పెట్టుబడులు పెట్టి, మన దేశంలో ఎవరున్నారండి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి మనం పెట్టుబడులు పెడతారు రాండి అని చంద్రబాబు నాయుడు పాకులాడి తిరుగుతున్నారు పాపం. వీళ్ళు అట్లా కాదు, ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టారు, ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి 3,500 కోట్లు అంటే రూపాయి 2 రూపాయలు భయ్ ప్రజాధనం కాదు అది. 13 రూపాయలు పడే కోటర్ వచ్చేసి 200 రూపాయలు అమ్ముతా జనాన్ని ఎత్తిన. ఎంతమందికి కిడ్నీలు ఫెయిల్ అయినాయి, ఎంతమందికి హార్ట్ అయ్యి వచ్చినాయి. ఎవరో ఎందుకు సార్, ఎవరో ఎందుకు. అప్పుడు ఆ చీపులు ఇక్కడ తాగి నాకు 2 స్టంట్లు పడ్డాయి సార్. నాకు 2 స్టంట్లు పడ్డాయి ఆ చీపులు ఇక్కడ తాగి. నేను చేసేది చిన్న వ్యాపారం, నేను వచ్చి 500-1000 రూపాయలు పెట్టి కాస్ట్లీ తాగలేను సార్. ఎప్పుడన్నా మనసు బాగాలన్నప్పుడు తాగాలనుకున్నప్పుడు తాగిన దానికి నాకే 2 స్టంట్లు పడ్డాయి. ఇది ఎవరో చెప్పిన ఊవాచా కాదు, ఎగ్జాంపుల్గా నాకు జరిగిందే నేను చెప్తున్నాను. అలా రాష్ట్రంలో చెప్పుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని వందల మంది ఆరోగ్యాన్ని నాశనం చేశారు. మరి రాష్ట్రం మీద పగేందో తెలియదు, ముద్దులు పెట్టాడు, మురిపాలు పెట్టాడు, తలలు నివిరాడు. 151 సీట్లు ఇచ్చామే, నువ్వు ఎంత గౌరవంగా చూసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజల్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.